హాయ్ హలో అందరికి నమస్తే. అమరావతి రాజధానిలో మేము భాగస్వామ్యం కాలేమని చెప్పి సింగపూర్ తప్పుకోవడం వెనక ఏం జరిగింది? మరి కొత్తగా విన్ గ్రూప్ అంటే వియత్నాం నుంచి విన్ గ్రూప్ రావడానికి గల కారణాలు ఏంటి? ఎవరికి తెలియని ఎవరు ఊహించినటువంటి కొన్ని నిజాలు మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సింగపూర్ తప్పుకోవడం వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం, వాళ్ళు చేసిన నిర్వాకం వల్లే, సిఐడి అక్కడికి వెళ్ళి విచారణ చేయడం వల్లే ఇదంతా జరిగిందని ఏదైతే చెప్తా ఉన్నారో అది అసలు తప్పుడు ప్రచారం. మన ఈ మధ్య మంత్రి నారాయణ గారు ఏం చెప్పారు? వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడము, అదేవిధంగా ఈ అమరావతిలో ఈ భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పి ఇక్కడ సిఐడి అక్కడికి వెళ్ళి అంటే సింగపూర్ వెళ్ళి విచారణ చేయడం ద్వారా వాళ్ళు హర్ట్ అయ్యారు. వాళ్ళు హర్ట్ అయిన కారణంగా మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మేమంతా అక్కడికి వెళ్ళి వాళ్ళు నచ్చజెప్పి మళ్ళీ ఇక్కడ భాగస్వామ్యం కావాలని కోరాము, భాగస్వామ్యం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి కొన్ని గంటల్లోనే అక్కడ ఉన్నటువంటి ఆ సింగపూర్ ప్రభుత్వము మేము ఇందులో పాల్గొనడం లేదు, మాకు ఇష్టం లేదని కూడా వాళ్ళు చెప్పినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకు మరి వీళ్ళు రద్దు చేసుకున్నారు ఒప్పందాన్ని అని అంటే అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు అనేది ఒకసారి మనం చూస్తే 2017-19లో 1691 ఎకరాల్లో అభివృద్ధి, మౌలిక వసతులు, కంపెనీలు తీసుకురావడము, వీటి కోసం ఒక ఒప్పందం చేసుకుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే దాంట్లో ఒప్పందంలో 15 సంవత్సరాలలో 2.5 లక్షల జాబ్సే లక్ష్యంగా జాబ్స్ తీసుకురావాలి. అదేవిధంగా 8 నుంచి 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చే విధంగా 1.15 లక్షల కోట్ల జీడిపిని మరి తీసుకొచ్చే విధంగా వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. మరి అది సాధ్యమయ్యే పని అంటే చాలామంది సాధ్యం కాదు అనేటువంటి సమాధానం మనం విన్నాం. సాధ్యం కాదు అన్న వాళ్ళని అమరావతిలో పూర్తి చేస్తాం, తొక్కిపెట్టి నారాదీస్తాం అనేటువంటి ఆన్సర్ కూడా అటువైపు నుంచి మనం విన్నాం. ఎవరిని మాట్లాడుకున్నా వాస్తవాలు కావాలి, జనాలకు ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నిజాలను చెప్పినప్పుడు ఎవరు జీర్ణించుకోలేరు, ముఖ్యంగా కూటమి నాయకులు అసలు జీర్ణించుకోలేరు. మరి ఇవన్నీ ఓకే, మంచిదే, ఇది జరగకూడదా అంటే జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వీళ్ళు చెప్పినటువంటి జాబ్స్ రావాలి, జీడిపి రేటు పెరగాలి, ఆదాయం సమకూరాలని అన్ని రకాలుగా ఆ అమరావతితో పాటు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, దాన్ని ఎవరు వ్యతిరేకించరు. సో ఇలాంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి సింగపూర్ ప్రభుత్వం కాదు, సింగపూర్లో వేరే కంపెనీలు అంతే. ఇక్కడ వీళ్ళు ఏంటంటే సింగపూరు ఏ దేశం పోయినా ఆ దేశ ప్రభుత్వం అని అంటారు వీళ్ళు, ప్రభుత్వాలు కాదు. ఇప్పుడు వచ్చిన విన్ గ్రూప్ కూడా అది కూడా ప్రభుత్వం కాదు, వేరే కంపెనీ. సో కంపెనీలు ఎందుకు మన దేశంలో లేవా? వీళ్ళు చెప్పినటువంటి లక్ష్యాలు కొన్ని పనిచేసేటువంటి మన మేధావులు కానీ నిపుణులు కానీ మన దేశంలో లేరంటే చాలామంది ఉన్నారు. వేరే దేశాల వాళ్ళు మన దేశంలో ఉన్న వాళ్ళని తీసుకుపోతున్నటువంటి మన యొక్క మేధావులను వాడుకుంటున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. కానీ మన వాళ్ళు వాడుకోరు. ఎందుకంటే దాని వెనక మరి బినామీలను ఇంకో రకంగా మన అన్ని దాని వెనక ఒక కుట్ర ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. సో దీని వెనక కూడా అదే ఉంది, సింగపూర్తో ఒప్పందం వెనక అనేటువంటి చర్చ కూడా మనం చూసాం. అయితే మరి ఇక్కడ సింగపూర్ 58% వాటా వాళ్ళను విత్డ్రా చేసుకున్నారు. ఏడిపి అంటే అమరావతి డెవలప్మెంట్ ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో 42% ఉన్నది వీళ్ళది అమరావతికి సంబంధించి. సో వీళ్ళు ఇట్లా ఈ లక్ష్యంతో పనిచేసినటువంటి క్రమంలో సింగపూర్ తప్పుకోవడం వెనక ఏంటంటే కారణాలు ఏంటంటే వీళ్ళు రకరకాల కారణాలు చెప్పినప్పటికీ అసలు కారణం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే 3 రాజధానులు ఖచ్చితంగా ఉండాలి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్నే అంతగా మొత్తం హైదరాబాద్లోని కేంద్రీకృతమైనటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ సపరేట్గా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఆర్థిక వనరులు కూడా సమకూర్చేటువంటి ప్రాంతాలు పెద్ద నగరాలు కూడా లేవు. కాబట్టి ఒకటే చోట ఇది కేంద్రీకృతం కాకూడదు, రాష్ట్రం మొత్తం వ్యాపించాలి డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాలను విశాఖ, కర్నూలు అంటే అన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇట్లా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారు. సో అదొక కారణం. అండ్ అదేవిధంగా పర్యావరణం, చట్టపరమైనటువంటి ఇబ్బందులు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి, పర్యావరణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా అక్కడ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఏ రకంగా ఉందో.
వర్షాలు పడతా ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి పొలాలు కూడా నీట మునిగాయి, అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారనే మాట చెప్తే వీళ్ళు నమ్మరు. వాళ్ళ ఛానల్లో కూర్చొని రకరకాలుగా కామెంట్లు చేస్తారు వాళ్ళు. పోనీ నిజమన్నా చెప్పండి అయ్యా, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు సోషల్ మీడియాలో కానీ వేరు వేరు వేదికల మీద అబద్ధాలే చెప్తున్నారు అమరావతి మునిగిందని. మరి మునగలేదని మీరు చెప్పొచ్చు కదా, అది చూపిస్తే ఒక క్లారిటీ అని వస్తుంది కదా. నాలాంటాడు నోరు మూసుకొని కూర్చుంటాడు కదా, అది చెప్పరు వాళ్ళు, నిజము చెప్పరు, నిజం చెప్పేటోని చెప్పనియ్యరు. సో ఆ రకంగా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. అండ్ ఇంకోటి, సింగపూరు ఏదైతే వాళ్ళు ఒప్పందం చేసుకున్న 1691 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని, దాంట్లో నుంచి ఇక్కడ 170 ఎకరాలు నది తీరంలో ఉంది. 170 ఎకరాలు అంటే వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వదు 170 ఎకరాలు నది తీరంలో ఉన్నప్పుడు. అదేవిధంగా పర్యావరణ ఇబ్బందులు కానీ చట్టపరమైన ఇబ్బందులు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు వాళ్ళు ఈ 3 రాజధానుల అంశం కానీ చూసుకున్నప్పుడు ఏంటి, దీన్ని చెయ్యలేము, మీ అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోలేము, ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అండ్ అదేవిధంగా ఆలస్యంగా పనులు కూడా ప్రారంభం అవ్వడం, అప్పుడు చాలా ఆలస్యమయ్యాయి, ఇప్పుడు కూడా ఆలస్యం అవుతున్నాయి పనులు. అండ్ అదేవిధంగా అది ముఖ్య కారణం వరల్డ్ బ్యాంక్ ఏదైతే 300 మిలియన్ నిధులను వెనక్కి తీసుకోవడం. అండ్ అదేవిధంగా కేంద్రం కూడా సహకారం లేదు, సహకరించేటువంటి పరిస్థితి లేదు అక్కడ. సో ఇట్లా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని తెలిసే వాళ్ళు వెనక్కు వెళ్ళడం జరిగింది, మేము భాగస్వామ్యం కాలేము అని చెప్పి. ఇప్పుడు కొత్తగా ఎవరయ్యా అంటే విన్ గ్రూప్, వియత్నాం నుంచి విన్ గ్రూప్ అనేటువంటిది 2000 ఎకరాల్లో సేమ్ ఇవే లక్ష్యాలతో పనిచేస్తామని చెప్పి వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. సిఆర్డిఏతో ఒప్పందం ఇంకా కాలేదు, ఒప్పందం అవుతుంది, వాళ్ళతో మాట్లాడమే ఆ దేశంతో, ఆ దేశ ప్రభుత్వం కాదు, కంపెనీలు అంతే. ఇది క్లారిటీ ఉండాలి కదా, వీళ్ళు దేశంతో అంటే అరే వాళ్ళ దేశ ఆ ప్రభుత్వమే దిగొచ్చింది ఏమో అనుకునేటువంటి ఆలోచనలు చేస్తారు, ఆ రకంగా చెప్తారు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. సో ఈ రకంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత అప్పుడేమో సింగపూర్ ఆహా ఓహో అన్నటువంటి వాళ్ళు, సింగపూర్ కన్నా వియత్నాం గొప్పది, ఇక్కడ ఉండే కంపెనీలు గొప్పవి, వీళ్ళు ఇప్పుడు మన దగ్గర ఏదైతే పార్ట్నర్షిప్ రాబోతున్నారో, మన దగ్గర ఒప్పందం చేసుకోబోతున్నారో వీళ్ళ గురించి ఆహా ఓహా అనేస్తాను మళ్ళీ వాళ్ళ మీడియా. అంతే అనమాట, వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు అంటే ఆ కంపెనీలనే గ్రేటు. మరి అక్కడ దేశంలో ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ వాళ్ళకి సంబంధించి ఆ విన్ గ్రూప్కి సంబంధించి వాళ్ళు ఇప్పుడు గ్రేట్ అయిపోతారు, వాళ్ళు ప్రపంచంలోనే తిరుగులేని కంపెనీలు అయిపోతాయి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు తప్పుకున్నారనుకో, వాళ్ళని దారుణంగా ఎంత ఆకాశానికి ఎత్తింటారో తీసి నేల కొట్టేస్తారనమాట వాళ్ళు, ఆ రకంగా చేస్తారు వాళ్ళు. సో ఏదేమైనా అమరావతి రాజధాని అనేటువంటి అంశానికి సంబంధించి ప్రతిరోజు చర్చ జరుగుతూనే ఉంది ఏదో రకంగా. మరి కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల కళల రాజధాని అని ప్రతిరోజు చెప్తున్నప్పటికీ మరికొంతమంది ఏమిటి కన్నీల రాజధాని అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ తీసుకొచ్చి ఒకే చోట పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మేధావులు సైతం చెప్పినటువంటి పరిస్థితి, పర్యావరణం ఇక్కడ సహకరించదు, ఇక్కడ వద్దని చెప్పినటువంటి క్రమంలో వీళ్ళు చెప్పినది వినకుండగా ఇక్కడే రాజధాని నిర్మిస్తామని చెప్పి ఏదైతే చేపట్టారో అది ముందుకు సాగట్లేదనేటువంటి చర్చని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దానికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు సింగపూర్ ఏదైతే వాళ్ళు గతంలో ఒప్పందం చేసుకున్నారో, వాళ్ళు చేసుకున్న ఒప్పందమే అది, ఆ ఒప్పందం వాళ్ళు రద్దు చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు వేరే దేశం తెరపైకి రావడం, మరి ఇది కూడా ఎంతకాలం ఉంటుందో, మరి మధ్యలోనే వెళ్ళిపోతుందా, కంటిన్యూ అవుతుందా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. సో ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఇన్ని రోజులు మేము చెప్తుంది అదే కదా, సింగపూరో వియత్నామో ఇంకో దేశం కాదు, మన దేశంలోనే నిపుణులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వాళ్ళకి అప్పగిస్తే, బాధ్యతలు అప్పగిస్తే మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని అద్భుతంగా చేరుకోగలరు. ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ ఏ రకంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటిది మన వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. దాని తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు, దాని తగ్గట్టుగా ప్లానింగ్ కూడా ఉంటాయని చెప్పి చాలామంది సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నారు. మేము చెప్తే అబద్ధాలు, నిందలు, తప్పుడు ప్రచారాలు ఉన్నారు, అవే అంశాలను ఈరోజు మీ నోటి నుంచి మీరే చెప్తా ఉన్నారు. ఇప్పుడైనా అర్థమైందా రాజా అని చెప్పి సెటైరికల్గా కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. మన నిర్ణయం ప్రతిది కూడా వివాదాస్పదమే అవుతా ఉంది. సో చూద్దాం మరి ఎక్కడి దాకా వెళ్తుందన్నది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.